ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 26వ అధ్యాయం మొదటి 3 మాటలు చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివైయుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ ఎవరితో చెప్తున్నారు? సాక్షాత్తు ప్రభు అయిన యేసయ్య అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో చెబుతున్నటువంటి మాటలు. సందర్భం ఏంటి అంటే, అబ్రహాము దినముల్లో ఒకసారి కరువు వచ్చింది కనాను దేశంలో. ఆ కరువు కాకుండా ఇప్పుడు ఇస్సాకు దినాల్లో కూడా కనాను దేశంలో ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. ఆ కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని, ఈ కరువులో నుంచి నేను నా కుటుంబం బ్రతికి బయటపడాలి అంటే, జీవించాలి అంటే ఆహారం చాలా అవసరమని, ఈ కరువులో ఎలాగైనా బ్రతకాలని ఐగుప్తు దేశానికి ప్రయాణమై ఎటు నుంచి వెళ్తున్నాడు? వయా ఫిలిస్తీయ గుండా వెళ్తున్నాడు. వయా ఫిలిస్తీ గుండా వెళ్తున్నాడు. వెళుతున్నప్పుడు గెరారు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటండి? ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, నువ్వు ఇక్కడే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం కాకుండా అంతకుముందు వారం ఏం చెప్పుకున్నామండి? నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడుండాలి? ఎక్కడున్నావు? దేవుడు ఉన్నామన్న చోట ఉండకుండా, ఉండమన్నట్లుగా ఉండకుండా, నీకు ఇష్టం వచ్చిన చోట, నీకు నచ్చిన చోట ఉంటే దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత ఎలా వస్తాయో మనం ధ్యానం చేసాం. ఇప్పుడు మరలా నువ్వెక్కడున్నావు అంటే, నేను దేవుని చెప్పిన చోట ఉన్నాను అనే ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ఉండమన్న చోట ఉంటే చాలా ఆశీర్వాదకరం. ఇక్కడ మనం గమనిస్తే, ఇస్సాకు కరువు వచ్చి తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తున్నాడండి? ఐగుప్తు దేశానికి ప్రయాణం వెళ్తూ ఉండగా దేవుడు అన్నాడు మార్గ మధ్యంలో, నువ్వు ఇక్కడే ఉండు అంటే, ప్రభువా తినడానికి ఆహారం లేదు, ఈ ప్రదేశం నాకు కొత్త, ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా నాకు తెలియదు, ఈ ప్రాంతం అంతా కూడా నాకు కొత్త, ఎవరు నాకు పరిచయస్తులు లేరు. అయితే నువ్వు ఇక్కడ ఉండమంటున్నావు, మరి నా పోషణ ఎలాగా, నేను బ్రతకడం ఎలాగా అని అంటే, ప్రభు ఏమంటున్నాడండి? అబ్రహామును ఆశీర్వదించినట్లు నేను ఈ ప్రాంతంలోనే నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రభువా, నువ్వు చెప్పిన చోటే ఉంటాను. అది కరువైనా, హింసైనా, బాధైనా, వేదనైనా, శ్రమైనా, నిందైనా, అవమానమైనా ఎక్కడుంటాను? నువ్వు చెప్పిన చోటే ఉంటాను అని అక్కడే ఉన్నాడు. ఆ 12వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము అనుభవించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాడు? సర్వ సమృద్ధి కలిగినప్పుడు, తినడానికి అన్నీ ఉన్నప్పుడు, ఉండడానికి అన్నీ ఉన్నప్పుడు, సకల సౌకర్యాలు ఉన్నప్పుడు, అందరూ పరిచయస్తులు ఉన్న చోట ఉన్నాడా? కాదు కాదు కాదు. దేవుడు ఉండమన్న చోట ఎవరు తెలియకపోయినా, తినడానికి ఆహారం లేకపోయినా, భయంకరమైన కరువైనా, పరిచయస్తులు ఎవరు లేకపోయినా, నాన్నవారు ఉంటే ఒకప్పుడు కాబట్టి ఒకప్పుడన్నా కొంచెం
ఏదైనా సహాయం చేసే అవకాశం ఉంటుంది కదా. అలాంటి వారు ఎవరు లేని చోట ప్రభువు ఇస్సాకు ఉండమన్నాడు. సరే ప్రభు అలాగే ఉంటా అన్నాడు. ప్రభు ఏమని చెప్పాడు? ఈ స్థలములోనే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నా నోరులో ఉన్నాయా? నోరులో ఉన్నాయా? మరి అల్లెలు ఏంటి? స్తోత్రం చెప్పరా? ఎక్కడ ఉన్నారు? అనాలోచనగా ఉండడానికి వీల్లేదు. మీ మనసు ఎక్కడ ఉండాలి? చెప్పబడుతున్న వాక్యం మీద మీ మనస్సు ఉండాలి. ఉపదేశం మీద మీ మనస్సు ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంవత్సరం ఇస్సాకు ఆ ప్రాంతంలో విత్తనము విత్తి ఎంత పంట కోసాడు చెప్పాలి? 100 పంటను కోసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం ఒక మాట ఆలోచన చేస్తే, ఒక విత్తనం చాలా సారవంతమైన విత్తనం, చాలా మంచి గ్రేడ్ 1 విత్తనం. ఓకేనండి, విత్తనం గ్రేడ్ 1 విత్తనమే. ఆ విత్తనాన్ని తీసుకొచ్చి ఏ నేలలో పడితే ఆ నేలలో విత్తితే అది 100 పంట వస్తుందా? పండుద్దా? అవకాశం ఉందా? మనకి తెలుసుగా, విత్తు అని ఉపమానం తెలుసుగా మనకి. ఒకే రకమైన విత్తనాలు ఒక చోట మొలిచేయి పోయాయి, ఒక చోట మొలిచేయి అణిచివేయబడ్డాయి, ఒక చోట మొలిచి మంచి పంటగా తయారయ్యాయి. ఇప్పుడు విత్తనంలో తేడా ఉందా? విత్తబడిన స్థలంలో తేడా ఉంది. అలాగే ఒక విత్తనాన్ని విత్తి 100 పంట రావాలి అంటే ఇప్పుడు ఆ భూమి ఏమై ఉండాలి? సారవంతమైంది ఉండాలి. ఓకేనండి. అయితే ప్రభు ఏమన్నాడు? నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఇక్కడే ఆశీర్వదిస్తా అన్నాడు. ఒకటి. రెండోది, విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనాల్ని పక్షులు ఏరుకెళ్ళిపోయినాయి అనుకోండి, ఇటు చూడాలమ్మా, నువ్వు వాళ్ళని వదిలే. పక్షులు ఎత్తుకెళ్ళిపోకుండా జాగ్రత్త పడాలి. పందికొక్కులు తినివేయకుండా ఉండాలి. అవునండి. నాగటి కింద కొన్ని పైకి లేచిపోయి ఉండకూడదు. కలుపు మొక్కలు ఏరుతున్నప్పుడు పంట మొక్కలు కూడా వేళ్లతో పాటు పైకి రాకూడదు. పసర పురుగులు, గొంగర పురుగులు అవేవి తినకూడదు. అవునండి. పంట చేతికొచ్చే ముందు అకాల వర్షం రాకూడదు. అవునా? పంట కోసి ఆరబెట్టినప్పుడు వర్షం రాకూడదు. ఇన్ని రకాల ఏర్పాట్లు చేయబడితే కానీ విత్తనము మంచిదైనా, నేల మంచిదైనా అది 100 పంట కోసే అవకాశం ఉంటుంది. అలాంటిది దేవుడు ఉండమన్న చోట ఉంటే, దేవుడు విత్తమన్న చోట విత్తితే, దేవుడు చెయ్యమన్న పని చేస్తే, ఇప్పుడు ఎంత పంట చూశాడండి ఇస్సాకు? 100 పంట చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దేశానికి, ఆ ప్రాంతానికి ఇస్సాకు ఎలా వచ్చాడు? ఇస్సాకు భార్య బిడ్డలతో వచ్చాడు. ఎలా వచ్చాడు? సర్వ సమృద్ధితో వచ్చాడా? ఏమీ లేనివాడిగా వచ్చాడు. ఎవరు తెలియని స్థితిలో వచ్చాడు. ఆ ప్రాంతం అంటే ఏంటో ఎరుగని స్థితిలో వచ్చాడు. కానీ దేవుడు ఉండమన్న చోట ఉండి, దేవుడు విత్తమన్న చోట విత్తితే దేవుడు 100 పంటనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎలాగా అయిందంటే ఆ స్థితి, ఆ ఆశీర్వాదం, ఆ పంట ఏ విధంగా అయిపోయిందంటే, ఆ దేశాన్ని పరిపాలించే రాజు అబీమెలెకు ఉన్నాడు. ఇప్పుడు రాజుగారికి ధనం ఎంత ఉంటుంది? రాజుగారికి ఆస్తి ఎంత ఉంటుంది? రాజుగారికి జనబలం ఎంత ఉంటుంది? రాజుగారికి అంగబలం ఎంత ఉంటుంది? రాజుగారికి అన్ని రకాల బలాలు ఎలా ఉంటాయి? తక్కువగా ఉంటాయా, ఎక్కువగా ఉంటాయా? చెప్పాలి. ఎక్కువగా ఉంటాయా? అలాంటి రాజుగారు కూడా ఏ దిక్కు తోచని అమాయకమైన భార్య బిడ్డలు మాత్రమే తీసుకుని పోషించడానికి కూడా అవకాశం లేని స్థితిలో వచ్చినటువంటి ఇస్సాకు యొక్క ఆశీర్వాదం చూసి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటాడంటే వచ్చి, అరే
ఇస్సాకు అనే వ్యక్తి ఏమీ లేనివాడిగా వచ్చాడు, కరువులో వచ్చాడు, పోషించబడలేని స్థితిలో వచ్చాడు. కానీ నానాటికి 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 దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే ధనబలం పెరిగిపోయింది, జనబలం పెరిగిపోయింది, ఆస్తి బలం పెరిగిపోయింది, అన్ని రకాల బలాలు ఇస్సాకుకి ఏమైనాయి? పెరిగిపోయాయి. ఒక్కోవేళ ఎవరైనా శత్రు దేశం మన మీదకి వస్తే మన మీదకి అతనితో పాటు కలిసి వాళ్ళతో పాటు యుద్ధం చేసి మనల్ని ఓడించి ఈ ప్రాంతాన్ని ఏలుబడి చేస్తూ రాజు అయిపోయే స్థానంలోకి వచ్చేసాడు. కనుక అతన్ని ఇక్కడ ఉంచడానికి వీలేదు, దయచేసి మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని భయం వేసి పంపించేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేని అనామక స్థితిలో, పోషించబడ్డానికి కూడా ఏమీ లేని స్థితిలో ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఇస్సాకు దేవుడు ఉండమన్న చోట ఉన్నాడు గనుక, శ్రమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా అక్కడే నిలిచి ఉన్నాడు గనుక ఒక దినం వచ్చింది, ఒక సమయం వచ్చింది, ఒక గడి వచ్చింది, దేవుడు అతన్ని పెక్కుమందిగా చేశాడు. దేవునికి స్తోత్రం. రాజులు సైతం అతనికి భయపడేలాగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అధికారులు సైతం భయపడేలాగా గొప్ప జనముగా అతనిని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమేనా? సరే, అక్కడి నుంచి వెళ్ళిపోమంటే వేరే ప్రాంతానికి వెళ్ళాడు, వేరే చోటుకి వెళ్ళాడు. వేరే చోటుకి వెళ్ళి అక్కడ కూడా ఆశీర్వదించబడుతూ ఉంటే ఇక ఆ రాజు ఉన్నాడే, ఆ రాజుకి భయం ఎలా పట్టుకుందంటే వేరే దేశపు రాజుతో కలిసి యుద్ధం చేసే స్థాయి దాటిపోయింది. ఇప్పుడు అతనికి అతనంతటా అతన్ని మన మీదకి యుద్ధం వచ్చి గెలిచే స్థితికి, స్థాయికి ఆ ఇస్సాకు పెరిగిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ 28వ వచనం చదవండి. 28. వారు ఎవరు? అబీమెలెకు రాజు, రాజుతో పాటు కొంతమంది వచ్చారు. వాళ్ళు ఏమన్నారండి? నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక నాకు మీకు విరోధం వద్దు, మనిద్దరం కలిసి ఉందాం. నేను నీ విషయంలో జోక్యం చేసుకోను, నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. నేను నిన్ను ఇబ్బంది పెట్టను, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని ఒక ఒడంబడిక చేసుకుని సంధి చేసుకోవడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉండమన్న చోట ఉంటే, దేవుడు ఉండమన్న చోట ఉంటే, నిలవమన్న చోట నిలిస్తే మొదట్లో నీకు కష్టం రావచ్చు, ఇబ్బంది కలగవచ్చు, ఆపద కలగవచ్చు, తినడానికి కూడా సరిగ్గా ఆహారం లేకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఒక గొప్ప వాగ్దానంగా తీసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులారా, ఇది నీకోసమే. దేవుడు నిన్ను వెళ్ళమన్నా చోటుకి వెళ్ళావు. ఎలా వెళ్ళావు? రిక్త హస్తాలతో వెళ్ళావు, ఏమీ లేని స్థితిలో వచ్చావు. నువ్వు నీ బిడ్డలు పోషించబడే స్థితి కూడా భయంకరం. అలాంటి ఒక భయంకరమైన స్థితిలో దేవుడు నిలవమన్న స్థితిలో, దేవుడు వెళ్ళమన్న స్థితిలో, దేవుడు సేవ చేయమన్న స్థితిలో నీవు ఆ ప్రాంతానికి వెళ్ళావు. అయితే అక్కడ చాలా కష్టాలు ఎదుర్కొన్నావు, బాధలు ఎదుర్కొంటున్నావు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు. అయినా 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 దేవుడు నిన్ను నిలవమన్న చోట నువ్వు నిలువు, దేవుడు నిన్ను ఉండమన్న ప్రాంతంలో ఉండు. కొద్దిగా ఓపికతో ఉండు, ప్రభువు మీద విశ్వాసంతో ఉండు. ఒక రోజు రాబోతూ ఉంది, ఒక రోజు రాబోతూ ఉంది. దేవుడు నీకు నూరంతల పంట దయచేయబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థలములో నీవు కరువుతో నిలబడ్డావో అదే స్థలములో సమృద్ధితో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మలో లేక నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఒకవేళ ఏంటి, దేవుడు ఉండమన్న ప్రాంతంలోనే ఉన్నాను, దేవుడు చేయమన్న ప్రాంతంలోనే సేవ చేస్తున్నాను, దేవుడు నిలవమన్న చోటనే నిలుస్తున్నాను, నా వాళ్ళందరినీ వదిలిపెట్టాను, నా ప్రాంతం అంతటినీ వదిలిపెట్టాను, ఏమీ లేనివాడిగా ఎవరు తెలియని ప్రాంతానికి వచ్చి దేవుడు ఉండమన్న చోట ఉంటున్నా, దేవుని సేవ చేస్తున్నా, అయినా నా సేవలో ఫలింపు లేదు, అయినా నా సేవలో ఏమాత్రం కూడా ఆత్మల పంట నేను చూడలేకపోతున్నాను అని దిగులు పడుతున్నావేమో. సేవ కూడా ఈ మాట నీకే, ఈ మాట నీకే.
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక దినము రాబోతుంది, అది సమీపముగా వచ్చే ఉన్నది. ఆ దినమున నూరంతల ఆత్మల పంట దేవుడు నీ చేతికి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ మందిరము ప్రజలతో నింపబడబోతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంతవరకు నీకు మందిరం కట్టబడలేదేమో, విశ్వాసం లేక నీ మందిరం కట్టబడక ఏదో చిన్నగా చెట్టు కిందనో టెంట్ వేసో, లేకపోతే ఒక గుడారం వేసుకునో, పరదా కప్పుకునో, తాటాకులతో చిన్న పాక్ కట్టుకునో నువ్వు ఆరాధన చేస్తున్నావేమో, అద్దె ఇంట్లో అద్దె గదిలో ఆరాధన చేస్తున్నావేమో, అద్దె కట్టుకునే స్థితిలో నువ్వు ఉన్న ఆ గదిలోనే సామాన్లన్నీ ఆదివారం వస్తే పక్కకు పెట్టుకుని ఆరాధన చేస్తున్నావేమో. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను పెక్కు మందిగా చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉన్న నిన్ను 1000 మందిగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. బలహీనమైన నిన్ను బలమైన జనముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ చేతికి నూరంతల ఆత్మల పంట దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎలా ఉంటుందంటే, ఆ ప్రాంతంలో ఎవరైతే గొప్ప జన్మ కలిగిన వారు ఉన్నారో, ఎవరైతే ఉన్నతమైన వారు ఉన్నారో, వారందరినీ మించినటువంటి జన్మ గలవానిగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. వారందరికీ మించినటువంటి గొప్పవానిగా దేవుడు నీ తల పైకి ఎత్తబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నిలవమన్న చోట నువ్వు నిలవు. ఓపికతో ఉండు, ఓర్పుతో ఉండు, ఓర్చుకో, సహించు, శ్రమను సహించు, బాధను భరించు. ఆత్మల పంట లేదని ప్రభు దగ్గర గోజులాడు, కానీ ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. స్పష్టమైన దర్శనంతో నీవు ఉంటే, స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడిన ప్రాంతంలో నువ్వు ఉంటే, దినము రాబోతూ ఉంది, ఆత్మల పంట నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఉద్యోగ విషయంలో దేవుడు నీకు ఇచ్చిన చిన్న ఉద్యోగం, నువ్వెంత పని చేసినా నీ కుటుంబం గడవట్లేదా? దేవుడే నీకు ఇచ్చాడని నువ్వు నమ్ముతున్నావుగా ఉద్యోగం. అది చిన్నదే, కానీ దేవుడు ఆ చిన్న దానిలోనే నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే ఐశ్వర్యం అవుతుంది, కానీ నరుని కష్టము చేత ఏది ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చిన్న దానిలో నమ్మకంగా పనిచేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది వ్యాపారమైనా, ఈ వ్యాపారాన్ని పెట్టుకోవడానికి దేవుడు కృప చూపాడు. ఈ పని చేసుకోవడానికి దేవుడు కృప చూపాడు. ఈ పని దేవుడిచ్చిందండి, ఈ వ్యాపారం దేవుడిచ్చిందండి, ఈ ఉద్యోగం దేవుడిచ్చిందే, ఈ పని దేవుడిచ్చిందే, నాకున్నది దేవుడిచ్చిందే అని నీకున్న చిన్నదాన్ని చూసి నువ్వు చిన్నపోవద్దు, బాధపడొద్దు, నువ్వు ఏమాత్రం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆ చిన్న దానిలోనే దేవుడు నీకు అప్పగించిన ఆ చిన్నదానిలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ చిన్నదానిలో నమ్మకంగా నువ్వు పనిచేయి. దేవుడు నిన్ను రాబోతున్న దినాల్లో గొప్ప ఆశీర్వాదంతో నింపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వెక్కడ ఉండాలి? దేవుడు ఉండమన్న చోట ఉండాలి. ఇస్సాకు ఎక్కడున్నాడు? దేవుడు ఉండమన్న చోట ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? భయంకరమైన, తినడానికి కూడా ఆహారం లేని కరువు పరిస్థితిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో 3వ వచనంలో 4వ వచనంలో చెబితే 12వ వచనంలో నూరంతల పంట వచ్చింది. అంటే ఈ మధ్యలో కొంత సమయం ఉందా? ఆ సమయంలోనే నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు నూరంతల పంటనిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు, నీకన్నా ముందున్న వాళ్ళు, వాళ్ళ వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, జీతాలు కానీ పెరుగుతూ ఉంటే, వాళ్ళ సేవ అభివృద్ధి చెందుతూ ఉంటే నువ్వు దిగులు పడొద్దు, నువ్వు నీరసమైపోవద్దు, కృంగిపోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిర్ణయించిన సమయంలో దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేయుటకు చాలినవాడు. దేవునికి స్తోత్రం. ఆ కార్యాలు ప్రారంభించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక వ్యక్తిని చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యం. రూతు గ్రంథం 2:19. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు
నేడు నీవెక్కడ ఏరుకుంటివి, నేడు నువ్వెక్కడ పని చేసుకుంటివి. చాలండి, చాలండి. ఇప్పుడు ఈ అత్త కోడలు ఎవరండి? అత్త నయోమి, కోడలు రూతు. ఈ నయోమి గారు ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఎదిగిన వ్యక్తి, దేవుని సన్నిధిలో బ్రతికిన వ్యక్తి. కానీ ఒకానొక సందర్భంలో ఆ దేవుని ఇల్లు అని పిలువబడుతున్నటువంటి, రొట్టెల గృహము అని పిలువబడుతున్నటువంటి యెరూషలేములో కరువు వచ్చిందని ఇక్కడి నుంచి బయలుదేరి భర్తని, 2 మగపిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిందండి? మోయాబు దేశానికి వెళ్ళింది. ఆయా మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత భర్తను కోల్పోయింది. 2 పిల్లలకి పెళ్లి చేసింది. ఆ మగపిల్లలిద్దరు కూడా చనిపోయారు. 3 ఆడవాళ్ళు విధవరాళ్ళుగా మిగిలారు. అయితే కొంతకాలానికి మరలా దేవుడు బెత్లెహేమును దర్శించాడు అని తెలుసుకుని, ఇక దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాక నేను ఇక్కడ ఉండడం ఏంటి, నేను ఈ స్థలంలో ఉండడం ఏంటి, నేను ఇక్కడ ఉన్నాను అనుకుని ఎక్కడికి వచ్చిందండి? ఎవరున్నా లేకపోయినా, ఎవరు చేర్చుకున్నా లేకపోయినా, అక్కడ నాకు ఏమీ లేదు, మొత్తం అంతా అమ్మేసుకుని వచ్చేసా, అయినా నేను అక్కడికి వెళ్ళి బతుకుతా, దేవుడు దర్శించిన స్థలానికే బతుకుతా, దేవుని సన్నిధిలోనే బ్రతుకుతా, దేవుని ఇల్లు అని పిలువబడుతున్న బెత్లెహేములోనే బ్రతుకుతానని మరలా రావడానికి ప్రారంభించినప్పుడు తనతో పాటు ఒక కోడలు వచ్చింది. ఆమె పేరే రూతు. నువ్వెక్కడ రావాలి? నువ్వెక్కడికి రావాలంటే దేవుడు నిన్ను దర్శించే స్థలానికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడే స్థలానికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవించే ఆయన సన్నిధిలో నీవు కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మొదట్లో దేవునితో అంటకట్టబడి, దేవుని సన్నిధితో అంటకట్టబడి, దేవుని మందిరంతో అంటకట్టబడి లోకంలో తిరిగిపోతున్నావేమో, లోకంలో కలిసిపోయావేమో, ఇక్కడ ఏముందలే అని అనుకుని లోకంలో సరదాలు సంతోషాల్లో మునిగిపోయావేమో, ఇదిగో మరలా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణ సంతోషాన్ని, సమృద్ధిని, ఆనందాన్ని అనుభవించడానికి, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుని మందిరానికి నువ్వు తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం. అలా వచ్చారు. అత్త కోడలు 2 వచ్చారు. వస్తే తినడానికి ఆహారం ఉందా? నిలువర మీద నీడ ఉందా? చెప్పాలి. లేదు. కరువులో వచ్చారు. ఏమీ లేని వారిగా వచ్చారు. రిక్త హస్తాలతో వచ్చారు. నయోమి ఎదురుగా వస్తుంటే చూసి గుర్తుపట్టి, నువ్వు నయోమి కదా, నువ్వు నయోమి కదా, నువ్వు నయోమి కదా అంటే, అక్క నన్ను నయోమి అని పిలవకండి అక్క. నయోమి అంటే ఏంటండి? మధురము. నన్ను నయోమి అని పిలవకండి అక్క, నన్ను మారా అని పిలవండి. ఎందుకంటే ఇక్కడ నుంచి సర్వ సమృద్ధి గలదానని వెళ్ళాను. ఇప్పుడు వచ్చేటప్పుడు రిక్త హస్తాలతో, దేవుడు నన్ను రిక్త హస్తాలతో తీసుకొచ్చాడని దేవుడి మీద నెపం వేసింది, కానీ రిక్త హస్తాలతో వచ్చాను అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఎలా వచ్చారు? ఏమీ లేని వారిగా వచ్చారు. ఏమీ లేని వారిగా వచ్చారు. ఎలా బ్రతకాలో తెలియని వారిగా వచ్చారు. అయితే వచ్చిన తర్వాత, అత్తమ్మ మరి నీవు నేను పోషించబడాలంటే ఎవరి పొలంలోకైనా వెళ్ళి పరిగె ఏరుకుంటున్నాను అని అంతే. ఎవరి పొలంలోకైనా వెళ్ళి పరిగె ఏరుకుంటాను అని చెప్తే, సరే వెళ్ళమ్మా అని వెళ్ళింది. ఏరుకోవడానికి వెళ్ళింది. గొప్పవారినేమి కొద్దివారినేమి ఎవరిని చూడలా. గొప్పవారినేమి కొద్దివారినేమి ఎవరిని చూడలా. నువ్వు సంఘంలోకి వచ్చినప్పుడు గొప్పవాళ్ళు ఎవరు, కొద్దివాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలాగున్నారా, వీళ్ళు ఎలాగున్నారా, వాళ్ళని వీళ్ళని చూడొద్దు. తల దించుకుని నువ్వు చూడాల్సింది ఎవరిని? ప్రభు అయిన యేసును, ఆయన ఆహారం అనే వాక్యమును చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ చూడని ఆ వ్యక్తిని దేవుడు ఎలా దీవించాడండి? అదే పొలములో యజమానులకు ఉండే స్థానంలో వారికి ఆ స్థానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆమె తినగా తన అత్తకు కూడా పట్టుకెళ్ళి సమృద్ధి ధాన్యాన్ని ప్రభు ఆమెకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటుంది, అమ్మా నీకు ఇన్ని గింజలు ఎక్కడై, ఇంత ధాన్యం ఎక్కడిది, ఇంతలాగా ఎక్కడ దొరికినాయి, ఎవరి పొలంలోకి వెళ్ళావంటే అప్పుడు చెప్తుంది, నేను ఫలానా వారి పొలంలోకి వెళ్ళా. దేవునికి స్తోత్రం. అక్కడ సర్వ సమృద్ధి అయినటువంటి ఆహారం దొరికింది. అక్కడ అందరూ కూడా దైవికమైన ప్రేమ కలిగిన వారు. కొద్దివారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, కానీ వాళ్ళని ఎవరిని చూడలా. నేను యేసు వైపు చూశాను. యేసు వాక్యాన్ని నాకు సమృద్ధిగా ఆ వాక్యం చేత పోషించాడు, తృప్తిపరిచాడు. నీవు కూడా పోషించదగినటువంటి ఆ వాక్యం
నేను తీసుకొచ్చా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఎలాంటి చోట ఉన్నావు? సమృద్ధి కలిగినటువంటి ఆహారము నీకు అందించబడే, ఆ వాక్యం నీకు అందించబడే ఫలము అని పిలువబడే సంఘంలో ఉన్నావా? లేకపోతే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏదైతే పర్లేదులే అనే పొలాల్లో తిరుగుతున్నావా? ఏమండి, దేవుని పొలంలోకి వచ్చింది, కొద్దివారిని గొప్పవారిని చూడాల, తన పనింటో తను చూసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి ఏ స్థానంలో పెట్టాడు తెలుసా? ఇందాక ఇస్సాకుని ఏ స్థానంలో పెట్టాడు? ఒక రాజుగారి కన్నా పై స్థానం పెట్టాడు. రాజుగారి కన్నా. ఇప్పుడు ఈ బిడ్డను ఎక్కడ పెట్టాడు తెలుసా? ఈ బిడ్డను ఎక్కడ పెట్టాడు తెలుసా? ఎందుకు పెట్టాడో ఒక మాట చెప్పి నేను ఎక్కడ పెట్టాడో చెప్తా. ఆ బిడ్డ మోయాబు దేశస్తురాలు, అన్యురాలు. నయోమి ద్వారా దేవుడు పరిచయం అయ్యాడు. నయోమి ద్వారా దేవుని తెలుసుకుంది. ఆ దేవునిలో నమ్మకం ఉంచింది. తన తోటి కోడలు వెళ్ళిపోయినా కూడా నేను దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళను అని అత్త కూడా, అమ్మ నువ్వు వెళ్ళిపో, పర్వాలేదులే, నువ్వు యవ్వనంలో ఉన్నదానివి, నాతో ఎందుకు వచ్చి కష్టపడతావంటే ఏమందో తెలుసా? నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. మరణమే, చావే నిన్ను నన్ను వేరు చేయాలి తప్ప నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, ఎందుకంటే ఆ దేవుని యొక్క గొప్పతనం నాకు తెలుసు అని ఒక నిబంధన చేసుకుని వాళ్ళనే వెంబడించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నయోమి ఈ సందర్భంలో సరైన దైవజనులకి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు రూతును రక్షించింది ఎవరు? సువార్త చెప్పింది ఎవరు? చెప్పాలి. నయోమియేనా? దైవజనురాల స్థానంలో ఉంది. నీకు సరైన దైవజనులు దొరికితే, సరైన వాక్యం అందించే దైవజనులు దొరికితే, దేవుని వాక్యాన్ని హృదయంలో నాటే దైవజనులు దొరికితే, కష్టమైన, ఇరుకైన, ఇబ్బందైన, శ్రమైన, హింసైన, అది ఏదైనా వారిని విడిచిపెట్టకూడదు. మరణమే నిన్ను వేరు చేయాలి తప్ప నీ అంతట నువ్వు వాళ్ళని విడిచిపెట్టి ఓర్పవలే వెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా నిబంధన చేసింది కదా. ఇంతటి నిబంధన చేసినటువంటి వ్యక్తిని దేవుడు విడిచిపెడతాడా అండి? విడిచిపెట్టలా. తనను నిజమైన దేవునిలో నడిపించి ఆ దేవుణ్ణి పరిచయం చేసినటువంటి ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు. ఎవరి పొలంలోకి పడితే వాళ్ళ పొలంలోకి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. ఇన్ని గుణగణాలు కలిగినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఏ స్థానంలో ఉంచాడంటే, యేసు ప్రభు ఉన్నాడా? యేసు ప్రభుకి తల్లి స్థానంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ అభాగ్యురాలు, ఆ బేదరాలు ఎవరికి తల్లి అయిపోయిందండి? పాస్టర్ గారు యేసుప్రభు గారి తల్లి మరియమ్మ గారు కదండి. మరి రూతమ్మ గారిని యేసుప్రభు గారి తల్లి అన్నారు ఏంటండి అని మీరు అనుకోవచ్చు. డౌట్ రావాలి, తప్పులేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకేం కనపడతాయి? 42 తరాలు కనపడతాయి. ఎన్ని తరాలండి? 42 తరాలు కనపడతాయి. యేసు క్రీస్తు వంశావళి అన్నాడా? అంటే ఏ వంశంలో నుంచి యేసు ప్రభు వచ్చాడు అని చూపించాడు. 42 తరాలను చూపించాడు. అబ్రహాం మొదలుకొని 42 తరాలను చూపించాడు. ఇప్పుడు ఆ 42 తరాల్లో కొంతమంది స్త్రీల పేర్లు మాత్రమే రాశాడు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ పేరు రూతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క తల్లులు ఎవరయ్యా అని అంటే ఎవరి పేరు చెప్పాల్సి వస్తుంది? ఇప్పుడు రూతు గారి పేరు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి, కొద్దివారిని గొప్పవారిని ఎవరిని పట్టించుకోకుండా దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచిన వారికి, కరువైనా, హింసైనా, బాధ అయినా, ఏదైనా సహించుకుంటూ దేవుణ్ణి వెంబడిస్తున్న వారికి దేవుడిచ్చే స్థానం ఎంత? ఆయనకే తల్లి స్థానం. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు మరలా మనకు ఆయనకి తల్లి స్థానం అయ్యే అవకాశం లేదు, కానీ మనకే స్థానం ఇస్తాడు? ఆయన పిల్లల స్థానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వ్యక్తిని చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము. ఆదికాండం 5వ అధ్యాయం. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఆహారము సమకూర్చుకునే ప్రయత్నం కనుక నీకుంటే సరైన దైవజనుల్ని వెంబడించే ఆ అలవాటు నీకుంటే, దేవుడు నీకు ఇచ్చే స్థానం ఆయనకే తల్లి స్థానం, ఆయనకే పిల్లల స్థానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు గనక మనము చూసినట్లయితే అక్కడ హనోకు కనబడతారు. మనకు తెలుసులేండి, చదవద్దు, చెప్పేస్తాను. హనోకు కనిపిస్తారు. ఈ హనోకు ఎవరు చెప్పాలి? హనోకు ఎవరు? దేవునితో నడిచిన వాడు. కుటుంబం లేదా? అక్కడ రాయబడిన మాట ఉంది, కుమారుల్ని కుమార్తెలను కంటూ కుటుంబాన్ని చూసుకుంటూ దేవునితో ప్రతిరోజు నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రతి ఆదివారం మందిరాన్ని నడవడాలంటే ఇది ప్రతి ఆదివారానికి ఆయన రోజు నడిచాడు 300 సంవత్సరాలు. మనం ప్రతి ఆదివారం నడవాలంటే కూడా కష్టమైపోతూ ఉంటుంది చాలామందికి. ఎంత కష్టమో, ఎంత కష్టమో. మరి అంతలాగా 300 సంవత్సరాలు ప్రతిరోజు కూడా దేవునితో గడిపేవాడు. అనుకో, నువ్వు ప్రతిరోజు సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా? ప్రతిరోజు సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నావు? నానే అంటారు ప్రతిరోజు సాయంత్రం 5 అవ్వగా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఎంక్వైరీ పెట్టి ఉండొచ్చు. ఎక్కడిపోతున్నాడు? వెంబడించారు. హనోకు వెనకాల తెలియకుండా వెళ్ళుండొచ్చు. హనోకు వెళ్ళి ఒక ప్రాంతంలో కూర్చుంటే ఆ ప్రాంతంలోకి ఎవరు వస్తున్నారంట? యేసయ్య వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజు ఒకే సమయానికి ఎక్కడికి వెళ్తున్నాడు? యేసయ్యతో మాట్లాడడానికి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యతో గడపడానికి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యతో స్నేహం చేయడానికి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యతో సహవాసం చేయడానికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యతో కాలాన్ని గడపడానికి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రతిరోజు ప్రభుతో సహవాసం చేస్తారో, స్నేహం చేస్తారో, ఆయనతో గడుపుతారో, ఆయన్ని ప్రార్థన చేస్తారో, ఆయన్ని స్తుతిస్తారో, ఆయనకి సమయాన్ని కేటాయిస్తారో, వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? ఇక వచ్చారా నువ్వు నా దగ్గరికి, నిన్ను విడిచి నేను ఉండలేను. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా అని మనం పాడటం కాదు. ఆయన ఏమంటాడు తెలుసా? నేనుండాలేనమ్మా, నేనుండాలేనయ్యా, నువ్వు లేకుండా నేనిక్కడ ఉండాలేనయ్యా. అందుకే వచ్చే అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని విడిచి పెట్టలేక ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడైతే ఆయన దగ్గరికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంటే, ఎక్కడికి వెళితే, ఈ లోక సంబంధమైన సరదాల కోసం వెళ్తేనా, ఈ లోక సంబంధమైన విషయాల కోసం వెళ్తేనా, ఈ లోకస్తులతో స్నేహం కోసం వెళ్తేనా, ఈ లోకస్తులతో తిరగడానికి వెళ్తేనా, ప్రతిరోజు కొంతమంది డ్యూటీకి వెళ్ళి వస్తారు, ఇంటికి వస్తారు, రాగానే ఫ్రెష్ అయిపోయి సరదాగా బయటికి రోడ్డు మీదకి వెళ్తారు, బండి వేసుకుని సెంటర్కి వెళ్తారు. ఎందుకు? నీకు అన్నీ తెలుసు, మొత్తం నాతో చెప్పిస్తారు, అన్నీ తెలుసు. ఎందుకు వెళ్తారమ్మా? ఎందుకు వెళ్తున్నానా? అక్కడ ఎవరో ఉంటారు. అరే ఎందుకంటే నువ్వు ఒట్టు పనికి వెళ్తావు, నేను ఇంటి పనికి వెళ్తాను, నేను అటు పనికి వెళ్తాను, మన ముగ్గురు సాయంత్రం అయితే ఇక్కడ కలుసుకుందాం, కాసేపు మాట్లాడుకుందాం. అవునా? ఓరే నాయన, ఆళ్ళతో వెళ్తా కాదు, నువ్వు యేసయ్యని కలవడానికి వెళ్ళు, యేసయ్యతో స్నేహం చేయి, యేసయ్యతో సహవాసం చేయి, నీ దిశ మారిపోద్దంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హనోకు ఎక్కడికి వెళ్ళాడు? అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడండి? దేవునితో నడవడానికి వెళుతున్నాడు. ఎవరితోనండి? దేవునితో. 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు. దేవుడు హనోకు దేవునితో నడిచిన తరువాత అంటాడు, అంటే నడవాల్సింది ఎంత దూరం నడిచాడు, అంత దూరం నడిచాక ఇక వచ్చి అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మీకు అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుడు ఉండమన్న చోట ఉండాలి. ఎక్కడ వాక్యాన్ని సమకూర్చుకోవాలి? సరైన వాక్యం, శ్రేష్టమైన వాక్యం దొరికే చోట సమకూర్చుకోవాలి. నువ్వు ఎవరితో నడవాలి? అది దేవునితో నడవాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. అట్టి రీతిగా ఇస్సాకు వలె మనము, మన కుటుంబాలు, మన పరిచర్యలు దీవించబడునుగాక. రూతు వలె మనము, మన కుటుంబాలు దీవించబడునుగాక. హనోకు వలె మనము, మన కుటుంబాలు, మన సంఘాలు దేవుని రాకడలో ఎత్తబడునుగాక. ప్రార్థన చేసుకుందాం.